అలాగే కార్తీక మాసంలో రెండో రోజు కార్తీక శుక్ల విదియ రోజు దాన్ని యమద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు యమదీపం పెడితే భయంకరమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అపమృత్యువులు అందరికీ తొలగిపోతాయి. ఆ యమదీపం ఎలా వెలిగించాలంటే ఇంటి యజమాని స్నానం చేశాక దక్షిణం వైపు ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. దీన్ని యమదీపం అంటారు. కార్తీక మాసంలో శుక్లపక్ష విదియ రోజు రెండో రోజు యమద్వితీయ అంటారు. ఆ రోజు ఈ దీపం వెలిగించాలి. ఇంకా వీలైతే ఇంట్లో సభ్యులందరూ కూడా యమద్వితీయ రోజు ఒక్కొక్కళ్ళు 4 దీపాలు చొప్పున పంతులు గారికి దానం ఇవ్వండి. మట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసి దక్షిణ పెట్టి ఇంట్లో ఉన్న ప్రతి సభ్యుడు లేదా ప్రతి సభ్యురాలు 4 మట్టి ప్రమిద దీపాలు దానం ఇవ్వండి. వీటిని యమదీప దానాలు అంటారు. దీనివల్ల భయంకరమైన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. సంవత్సరం మొత్తం చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.